తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. గ్రామ గ్రామాన గులాబీ జెండాలు ఎగురవేయాలని నిర్ణయించారు. తెలంగాణ భవన్లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, జిల్లాల అధ్యక్షులను ఆహ్వానించారు. బీఆర్ఎస్ సాధించిన విజయాలు, ప్రజల్లోకి వెళ్లిన తీరు, ఎదురైన సమస్యలపై చర్చించనున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. గ్రామ గ్రామాన గులాబీ జెండాలు ఎగురవేయాలని నిర్ణయించారు. తెలంగాణ భవన్లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, జిల్లాల అధ్యక్షులను ఆహ్వానించారు. బీఆర్ఎస్ సాధించిన విజయాలు, ప్రజల్లోకి వెళ్లిన తీరు, ఎదురైన సమస్యలపై చర్చించనున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించనున్నారు. రైట్, ఇకేదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సవిన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది. దీనికి సంబంధించి ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించబోతున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా కేంద్రాల వరకు అన్ని చోట్ల, ప్రతి చోట్ల బీఆర్ఎస్ పార్టీ జెండాలను ఆవిష్కరించాలంటూ ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలతో పాటు మాజీ లోక్సభ సభ్యులు, ఇంకా మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ డిసిసిబి చైర్మన్లు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులను ఆహ్వానించారు. పరిమిత సంఖ్యలోనే ఆహ్వానాలు పంపారు. అయితే వాస్తవానికి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ నిర్వహించాలని భావించినప్పటికీ ఏప్రిల్ 20వ తేదీన జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అదేవిధంగా ఎండల ప్రభావం కారణంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జనరల్ బాడీ సమావేశానికి పరిమితం చేశారు. అయితే కేసీఆర్ ఈ రోజు తెలంగాణ భవన్ లో జరిగేటువంటి జనరల్ బాడీ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ఎట్లాంటి దిశానిర్దేశం చేస్తారన్న దానిపైన కూడా చర్చ జరుగుతుంది. ప్రధానంగా గులాబీ పార్టీ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం కూడా మనకు కనపడుతుంది. ఇప్పటి వరకు 2017లో చివరిగా బీఆర్ఎస్ పార్టీ కమిటీలు నిర్వహించింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు ఎట్లాంటి కమిటీలు నిర్వహించలేదు. పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చి 2.5 ఏళ్లు అవుతున్నప్పటికీ పార్టీ కమిటీలు లేకపోవడంతో క్యాడర్ లో కొంత నిరాశ నిస్పృహలు ఉన్నాయి. అందులో భాగంగా ఈ రోజు జరిగే జనరల్ బాడీ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనపడుతుంది. మరోవైపు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. దాదాపు 60 లక్షల మంది బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చారు కాబట్టి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం, ఆ తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని చేపట్టింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేయడం, ఆ తర్వాత పార్టీకి సంబంధించి ప్లీనరీని నిర్వహించి ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడిని మరోసారి ఎన్నుకోవడం, ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత ప్రక్రియపై కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం కూడా కనపడుతుంది. అయితే తాజా రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలతో పాటు కవిత నూతన పార్టీని ఏర్పాటు చేసింది. టీఆర్ఎస్ గా, తెలంగాణ రాష్ట్ర సేనగా తన పార్టీకి నామకరణం చేసింది. గతంలో టీఆర్ఎస్ గా ఉండి ఇప్పుడు బీఆర్ఎస్ గా కేసీఆర్ పార్టీని మార్చారు కాబట్టి టీఆర్ఎస్ అనే పేరు
కవిత పెట్టినప్పటికీ ఆ పార్టీకి టీఆర్ఎస్ అనే పేరు రాదంటూ బీఆర్ఎస్ పార్టీ వాదిస్తూ వస్తుంది. దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ఫైనలైజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దీనిపై కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారు. అంతేకాకుండా కేసీఆర్ పై కూడా కవిత డైరెక్ట్ అటాక్ చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ పూర్తిగా మారిపోయారు, ప్రజల్లోకి రావట్లేదు, రాజకీయ పరిణితి కోల్పోయారంటూ కూడా కవిత మాట్లాడారు. కాబట్టి కేసీఆర్ జనరల్ బాడీ సమావేశంలో ఏమైనా స్పందిస్తారా, లేకపోతే గతంలో అనేక సందర్భాల్లో కవిత మాట్లాడినప్పటికీ కేసీఆర్ ఇప్పటి వరకు ఏ విధంగా ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో ఈరోజు జనరల్ బాడీ సమావేశంలో స్పందిస్తారా లేదా అనే దానిపైన కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇక సంస్థాగత నిర్మాణం పూర్తయిన తర్వాత పార్టీ ప్లేనరీ నిర్వహించబోతున్నారు. గత సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఎరకతుర్తిలో రజతోత్సవ బహిరంగ సభ నిర్వహించారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవాన్ని జనరల్ బాడీ సమావేశంగా తెలంగాణ భవన్ లో నిర్వహించబోతున్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నికల సందర్భంగా డిక్లరేషన్స్ ఇచ్చింది. ముఖ్యంగా ప్రధానంగా డిక్లరేషన్ లో భాగంగా రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, అదేవిధంగా మహిళా డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్ ను కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. ఏ ప్రాంతాల్లో సభలు పెట్టి కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్స్ రిలీజ్ చేసిందో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతిగా ఆయా ప్రాంతాల్లో సభలు పెట్టి కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగట్టాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఈ రోజు ఈ సమావేశంలో ఈ డిక్లరేషన్స్ ప్రతిగా ఎక్కడెక్కడ సభలు పెట్టాలి అనే దానిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం మనకు ఓవరాల్ గా కనబడుతుంది. ప్రధానంగా ఈ జనరల్ బాడీ సమావేశం ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణం పైనే కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది. థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. గ్రామాన గులాబీ జెండాలు ఎగురవేయాలని నిర్ణయించారు. తెలంగాణ భవన్లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, జిల్లాల అధ్యక్షులను ఆహ్వానించారు. బీఆర్ఎస్ సాధించిన విజయాలు, ప్రజల్లోకి వెళ్లిన తీరు, ఎదురైన సమస్యలపై చర్చించనున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించనున్నారు.